మెగాస్టార్ సినిమాల్లోని ఐకానిక్ సాంగ్స్ కి ఉండే క్రేజ్ వేరు. చిరు సూపర్ హిట్ సాంగ్స్ రీమేక్స్ చేసి సక్సెస్ అందుకున్నారు మెగా హీరోలు. ఇప్పటి వరకు తన సాంగ్స్ ని మెగా హీరోలు మాత్రమే రీమేక్ చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం తన సాంగ్స్ రీమేక్స్ లో స్టెప్స్ వేసేందుకు రెడీ అవుతున్నారు చిరంజీవి. అది కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో అని తెలియడంతో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో మెగాస్టార్ సినిమాలకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఒకప్పటి చిరంజీవి సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ ను రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. రిలీజ్ కి రెడీగా ఉన్న విశ్వంభర అలాగే చిరు అనిల్ సినిమాల్లో ఈ రీమిక్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తన రీమేక్ సాంగ్స్ లో మెగా హీరోలు మాత్రమే స్టెప్స్ వేశారు. మొదటిసారిగా తన సాంగ్ రీమిక్స్ లో మెగాస్టారే స్టెప్స్ వేసేందుకు రెడీ అవుతూ ఉండడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాకి సంబంధించి ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సినిమాలో కీ సిచ్యువేషన్ లో వచ్చే ఈ స్పెషల్ సాంగ్ కోసం చిరు హిట్ మూవీ ఖైదీలోని రగులుతోంది మొగలి పొద సాంగ్ రీమేక్ చేస్తున్నారట డైరెక్టర్ వశిష్ఠ. భీమ్స్ ట్యూన్స్ అందించే ఈ స్పెషల్ సాంగ్ లో నాగిని ఫెమ్ మౌనిరాయ్ మెగాస్టార్ తో స్టెప్లు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ న్యూస్ విశ్వంభరపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. విశ్వంభర సినిమాలోనే కాదు మెగా 157 కోసం అదిరిపోయే మాస్ బీట్ ని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇందుకోసం మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ అన్నయ్య సినిమాలోని ఆట కావాలా పాట కావాలా మాస్ సాంగ్ రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ మాస్ స్టెప్స్, సిమ్రాన్ గ్లామర్, మణిష్ శర్మ బీట్స్, ఇప్పటికీ ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న ఈ మాస్ సాంగ్ లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్ ఎవరా అని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్.